దీన్ని చూడగానే పప్పుచారు, ఉప్పు చేప అని సాంగ్ అయితే గుర్తు తెచ్చుకోవాల్సిందే మనం. చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఇదిగో నేను ఇక్కడ కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక చేపే. అంటే ఆ చేప ఎంత పెద్ద చేపో మీరే అర్థం చేసుకోండి. దాని ఫ్లెష్ చూసారా ఎంత లావుగా ఉందో. మామూలుగా ఎండు చేపలు చూసుకుంటే ఎండిపోయిన తాటాకుల్లా అయితే ఉంటాయి. ఇదైతే మామూలుగా పెద్దగానే ఉంది. దీన్నైతే మా సైడ్ చావుడాయి అంటారు. దీన్ని ఉప్పు ఎక్కువ పట్టించేశారు కాబట్టి ఉప్పు చావుడాయి అని చెప్పేసి అని అంటారు. దీన్ని పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మా మామయ్య గారు ఇష్టంగా తెచ్చుకున్నారని చెప్పేసి దీన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో పెట్టి దాన్ని బండకేసి రుద్దుకుంటే దాని మీద ఉన్న వైట్ది సున్నం లాంటిది మొత్తం పోద్ది అనమాట. అప్పుడు ఇదైతే చక్కగా నీట్గా తయారవుతుంది. దీన్ని ఎక్కువసేపు ఏం ఫ్రై చేయక్కర్లేదు, ఎందుకంటే కరిగిపోద్ది అనమాట చేప ఈజీగా. సో ఇంకా అందుకని చెప్పేసి ఆయిల్లో ఫ్రై లైట్గా మన ఇష్టం, నీచు వాసన రాకుండా అంతవరకు కడిగేసుకొని చక్కగా ఆయిల్ వేసేసుకొని దానిలో ఫస్ట్ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం ఉప్పు వేయకూడదండి, ఆల్రెడీ దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి పసుపు కారం వేసి మీకు ఏమైనా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ దాని టేస్ట్ పోద్ది అనమాట. దాని ఫ్లేవర్గా తినాలంటే ఇలానే తినాలి. సో దీని వీడియో ఇది ఎంత పెద్దగా ఉన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. దీన్ని వెయిట్ ఒక చేప వచ్చేసి 1/2 కేజీ పైన ఉంటుందండి. చాలా పెద్ద చేప. నాకు సగం అయితే ఉంది. దీని వీడియో నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తా. ఇది ఒక చేప అంటే మీరు నమ్ముతారా? ఒక్క చేప నిజంగానే. ఎండు చేపలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇది